హలో అండి, అందరికి ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఎడారులు సెలయర్లు ఏప్రిల్ 16 విన్నామా? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. తాను దేవుని వెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు, కానీ ప్రయాణం చేసిన వాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకు ఎదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు, కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు, నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజుపైన దృష్టి నిలిపాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకు ఇయ్యబడిన పని, నువ్వు చేయగలిగిన విధులు, నీ ఆజ్ఞలు ఎలాంటివో అని నువ్వు పరీక్షించుకోనక్కర్లేదు. వాటిని అనుసరించి ఓడను సముద్ర మార్గం పట్టించడమే నీ పని. అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు. విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు, నువ్వు స్వంతంగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చించి పారేయాలి. ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు. నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారులను చూస్తాయని నీ కళ్ళలో కూడా నువ్వు ఊహించి ఉండవు. అలాంటి దారుల గుండా నువ్వు వెళ్తావు. భయం ఆయన దరి చేరదు. అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు. మసక చీకటిలో తడుములాడుతూ దారి తెన్నులేక ఒంటరిగా వెలుగు దేశాన్ని వెతుకుతూ చీకటి కొనల్లో తిరుగుతున్నాను. దేవుడు నా చేయి పట్టుకున్నాడు, దారి తప్పకుండా నడిపించాడు. నాకు తెలియకుండా క్షేమ మార్గాల్లో, నిశ్చల జలాల వెంట, పచ్చిక మైదానాల్లో ఆయన్ని అనుసరించాను. చీకటి చిన్నాభిన్నమైపోయింది. అలసిన నయనాలు ఉదయాన్ని చూశాయి. ముందుకి అరుణోదయంలోకి ఆయన చేతిలో చేయి వేసి రాత్రికి దూరంగా సాగిపోయాను. ప్రైజ్ ది లార్డ్.